ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సరే, ఇప్పుడు మనం చూసినట్టయితే కుంభమేళాలో ఆ పిల్లి కల్ల పాప చాలా వైరల్ అయింది. కానీ తీరా కట్ చేస్తే ఆమెని గుంజడం, లాగడం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతుంది. అసలు ఎందుకంటే మీడియా అటెన్షన్ వల్ల ఇట్లా జరిగిందంటారా? ఏమైంది? మనుషులు ఆ విధంగా తయారయ్యారు. ఉమ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓకే. ఎవరికి స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. వాళ్ళు ఎవరైనా కానీ ఏ వృత్తిలో వాళ్ళు కానీ చిన్న కాంట్రవర్సీలు అయినా ఏంది ఆ పిల్ల అందంగా ఉండడం అట్లా చేసిన తప్ప, ఉమ్, ఏదో అందంగా అనిపించింది ఎవడో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు, అది వైరల్ అయింది. వాడు పెట్టాడు కాబట్టి మేము కూడా పెట్టాలని ఆ పిల్లని వచ్చి బలవంతంగా లాగడము, గుంజడము, ఆ పిల్ల కప్పుకున్నా కూడా లాగేసి ఉమ్, ఉమ్. ఎంత విసుకుంటుంటే ఇట్లా పరిగెట్టుకుంటూ పోతున్నా. అమ్మాయి ఒప్పుకొని సరే తీసుకోండి అంటే తీసుకున్నా కూడా అది ఉంది. కానీ ఆ. బలవంతము దౌర్జన్యం చేయడం అనేది చాలా అరాచకము. ఉమ్, మనుషుల్లో రాక్షసత్వం ఎక్కువైపోయింది. అవును. అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మా మనసులో ఎలా తయారయ్యారంటే, ఉమ్, ఉల్లిపాయల ట్రాలీ పోతా ఉంది, నిండా లోడ్ వేసుకున్నాడు. ఓకే. ఒక అప్పు లేకపోయిన తర్వాత వాడు ముందు లేచింది, బండి లేచింది. వాడు అగసాట పడుతున్నాడు గుర్రు గుర్రు అని. ఉమ్, టక అందరూ బండు ఆపారు పక్కన. ఓకే. పోయి బండి లాగుతారేమో అని అనుకుంటే అందరు సెల్ ఫోన్లు తీసి అది ఎట్ట పడిపోతుందో అని తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. సాయం చేయట్లేదు. ఎవడు సాయం చేయట్లేదు. వాడి అదృష్టం బాగుండి ఏదో అది బ్యాలెన్స్ అయ్యి వెళ్ళిపోయాడు. లేకపోతే వాడు ఎట్లా కింద పడింది, వాడి దెబ్బ తగిలింది, ఇవన్నీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఒక ఆతృత. స్టేటస్లు పెట్టుకోవాలి, వాడికి పంపాలి. మేము పెట్టాం చూడు అది ఎట్ట పడిపోయింది ఆ బండి అని. ఈ ఆలోచన ధోరణి చాలా దారుణమైంది. మనుషుల్లో ఆ సున్నితత్వం గాని మానవత్వం గాని నశించిపోతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో పూసలు అమ్ముకొని అప్పుడే బాగుండే, ఆమె సంతోషంగా పూసలు అమ్ముకుంటే నవ్వుకుంటూ ఉండేది. ఎవడైతే పెట్టాడో ఆ పూసల వ్యాపారం పోయి ఈ ఫోటోలు వీడియోలు మాట్లాడేయడము, మొనాలిసా నువ్వు ఎందుకు అందంగా ఉంటావు, నీ కళ్ళు ఎందుకు అందంగా ఉన్నాయి, దేవుడు ఇచ్చినట్టే ఆ అమ్మాయి పెట్టుకొని వచ్చింది. అంతే కదా. అవును. అమ్మాయి ఇది సపరేట్ గా పెట్టుకొని వచ్చింటే ఆమె తప్పు. సరే, అందంగా ఉందని మీరు గౌరవంగా ప్రవర్తించండి. కానీ లాగడము, గుంజడము ఏంటి అంటే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టే కదా. ఇవన్నీ చాలా మంది ఇప్పుడు అక్కడ నార్త్ స్టేట్ లో ఎవరైనా తాగి ఆ అమ్మాయికి ఏం సెక్యూరిటీ కూడా లేదు కదా. ఒకవేళ అత్యాచారాలు జరిగితే ఎట్లా పరిస్థితి? అది కూడా 4 రోజులు నడుపుతారు. మళ్ళీ దాని కూడా ఇలా రేప్ చేశారు, అలా రేప్ చేశారు. రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అడ్డుకోలేదు, నీ ఎన్ని చెత్త చెదారం అంతా మనం వినాల్సి వస్తుంది ఏదైనా జరిగినా కూడా. అవును. ఎవరికి స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. నాట్ ఓన్లీ దిస్ ఇన్సిడెంటే కాదు, ఏదైనా కూడా చాలా దరిద్రంగా తయారైంది. కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాను కొంత బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా విఐపీస్ కు లేదు, మామూలు సాధారణ జనానికి లేదు. ఎవడో ఏం చేసినా కూడా దాన్ని వికృతంగా చూపిస్తున్నారు. ఇదైతే మనుషులకు మంచిది కాదు. అవును. అసలు అంటే మీడియా అంత అటెన్షన్ తీసుకొని క్లోజ్అప్లు, మిడ్ షాట్లు ఇవన్నీ చేసి ఇట్లా పబ్లిసిటీ చేయకపోతే ఇంత అటెన్షన్ రాకపోయేది కావచ్చు కదా. రేటింగ్ కోసం మన వాళ్ళే తమ్నైళ్ళు పెడుతున్నారు, లేనిది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇలా జరిగింది, అమ్మాయిని 4 రేప్ చేశారు, 5 మంది రేప్ చేశారు అని ఎందుకు రేటింగ్ రావాలని పెట్టుకుంటున్నాం. లోపలికి పోతే ఏముండదు. చాలా దారుణమైన దరిద్రమైన సంస్కృతి. ఈ పద్ధతి మారాలి. ఎక్కడో ఒక చట్టం ఫుల్ స్టాప్ పడాలి, లేకపోతే జీవించే మనుషులకు రక్షణ లేదు, స్వేచ్ఛ లేదు. అవును. అంటే కుంభమేళాలో ఇలాంటి చేయడం కరెక్ట్. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికత జరిగే ఆ ప్రదేశంలో అమ్మాయిల మీద ఎందుకు ఇట్లా మీడియా ఫోకస్ చేస్తుంది అంటారు? అబ్బాయిల మీద కూడా ఎవడన్నా తేడా ఉంటే వారి మీద కూడా చేస్తారు. అప్పుడు వచ్చాడు వాడు బట్టలు వేసుకోకుండా తిరిగాడు, అఘోరా. వాడేమో కూర్చొని ఆడ ఈగలు తోలుకుంటున్నాడు. వాడు పబ్లిక్ లో వచ్చాను, వాడి దేవుణ్ణి చేసి వాడి స్టేట్మెంట్, నేను యుద్ధంతో వచ్చి సంహరిస్తా అంటున్నాడు. వాడిని పోలీసు వాళ్ళు కొట్టి తీసుకుపోయి లోపలేసినా కూడా వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమేముంది? వాడెవడో ఒక పిచ్చి సాధుగాడు, ట్రాన్స్జెండర్ ను ఆహ్వానించట్లేదు. ట్రాన్స్జెండర్ నేను ఆడదాన్ని అని మరి గడ్డ మీసాలు పెంచాడు. ఇదంతా వికృత కదా. ఎన్ని చూపేయాల్సిన అవసరం ఏంది? ఏదైతే ప్రజలకు పనికి వచ్చేది ఉంటుందో అది చూపించాలి. కానీ ఈ పనికిరాలని విషయాలన్నీ సోషల్ మీడియాలో రావడం అనేది అతి దారుణం, అతి నీచత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ.